Welcome to LATHA online classes. This is part 6 of electric current of class 10 physical science. 10వ తరగతిలో భౌతిక రసాయన శాస్త్రంలో విద్యుత్ ప్రవాహము అనే పాఠంలో 6వ భాగాన్ని చెప్పుకోబోతున్నాం. ఇంతకుముందు భాగాల్లో మనము విద్యుత్ ప్రవాహము, పొటెన్షియల్ భేదం గురించి చెప్పుకున్నాం. ఓం నియమము, దాని పరిమితులు కూడా చెప్పుకున్నాం. అవునా? సో ఇప్పుడు ఈ పార్ట్లో ఈ భాగంలో మనం ఏం చెప్పుకోబోతున్నాం చూడండి. మనం ఎలక్ట్రిక్ షాక్ గురించి కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు మనము ఈ పదార్థ నిరోధం ఏదైతే ఉందో అది మారుతుంది ఉష్ణోగ్రతను బట్టి అని చెప్పాం కదా. మరి ఈ పదార్థ నిరోధాన్ని ప్రభావితం చేసే కారకాలు ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది చెప్పుకోబోతున్నాం. మొదటి కారకము ఉష్ణోగ్రత. మరి ఉష్ణోగ్రతను బట్టి నిరోధం మారుతుందా మారదా అని తెలుసుకోవడానికి మనం ఇక్కడ ఒక కృత్యం చేస్తున్నాం. మనం ఇక్కడ మల్టీమీటర్ ఉపయోగించి ఒక తెరిచి ఉంచిన వలయంలో బల్బు నిరోధాన్ని కొలుస్తాం. ముందుగా ఈ బల్బు నిరోధాన్ని కొలవడానికి మనం మల్టీమీటర్ని ఓమ్ మీటర్గా ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఏదైతే సెలక్షన్ నాబ్ ఉందో అక్కడ మనం మల్టీమీటర్ను 20 కిలో ఓంల వద్ద అమర్చి దాని తీగలను బల్బు ధ్రువాలతో కలిపితే మనకి ఈ మల్టీమీటరు కింద తెలిపిన రీడింగ్లు చూపిస్తుంది. అంటే 0 లేదా 1 లేదా బల్బు యొక్క వాస్తవ నిరోధం చూపిస్తుంది. ఇప్పుడు మల్టీమీటర్ డిస్ప్లే 1 లేదా కనిపిస్తే అప్పుడు ఓఎల్ అని కనిపిస్తే అది ఏంటంటే ఓవర్లోడ్ అనే దానికి సంకేతం అన్నమాట. అప్పుడు మనం మల్టీమీటర్ నాబుని 200 కిలో ఓంకి లేదా 2 మెగా ఓంలకి వద్దకి మార్చాలి. మరి మల్టీమీటర్ డిస్ప్లే పైన 0 లేదా 0కు దగ్గర విలువ కనబడితే మల్టీమీటర్ నాబ్ని మనం 2 కిలో ఓం ఆర్ 200 ఓం దగ్గరికి మార్చాలి. ఇలా మార్చిన తర్వాత మనం బల్బు యొక్క వాస్తవ నిరోధాన్ని మన నోట్బుక్లో నమోదు చేసుకోవాలి. దాని తర్వాత మనం ఈ విధంగా బ్యాటరీ నుంచి బల్బు నుంచి కీ నుంచి మళ్ళీ బ్యాటరీకి కనెక్ట్ చేస్తున్నాం. వలయాన్ని పూర్తి చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ స్విచ్ ఆన్ చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ కొద్ది నిమిషాల తర్వాత మళ్ళీ మనం బల్బు యొక్క నిరోధాన్ని కొలుస్తాం. మరి ఈ రెండు సందర్భాల్లో తేడా ఏమిటి అంటే మనం మొదటి సందర్భంలో కంటే రెండవ సందర్భంలో బల్బు యొక్క నిరోధం ఎక్కువగా ఉంటుంది. అంటే దీనికి కారణం ఏమిటి? ఈ విద్యుత్ ప్రవాహం ఉన్నప్పుడు దీని నిరోధం పెరిగింది. మరి దీనికి కారణం ఏమిటి అంటే ఎప్పుడైతే విద్యుత్ ప్రవహిస్తుందో అప్పుడు బల్బు వేడెక్కుతుంది. అంటే ఈ బల్బులోని ఫిలమెంట్ ఉష్ణోగ్రతలో పెరుగుదల వల్ల ఈ బల్బు నిరోధం పెరిగింది. అంటే దీన్ని బట్టి మనం బల్బు నిరోధానికి దాని ఉష్ణోగ్రతకు సంబంధం ఉంది అని చెప్పవచ్చు. కాబట్టి ఒక వాహకం నిరోధం దాని ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది. ఉష్ణోగ్రతతో పాటు పెరుగుతుంది అని మనం చెప్పవచ్చు. ఇది ఉష్ణోగ్రతకి నిరోధానికి ఉన్న సంబంధం. ఇక రెండవది మనకి పదార్థం యొక్క స్వభావం. ఈ పదార్థం యొక్క స్వభావంపై ఏ విధంగా ఆధారపడి ఉంటుంది అని తెలుసుకోవడానికి మనం ఇక్కడ వలయం ఏర్పాటు చేసాం. బ్యాటరీ నుంచి ఇక్కడ పీక్యుల మధ్య ఖాళీగా ఉంచాం. ఈ పీక్యుల మధ్య మనం ఏం చేస్తామంటే ఒక సందర్భంలో రాగి, ఆ తర్వాత అల్యూమినియం, ఇనుము ఇట్లా రకరకాల లోహపు తీగలను వీటి మధ్య కలుపుతాం. కలిపినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అంటే ఈ కృత్యంలో మనం ఏదైతే రకరకాల లోహాల తీగలు తీసుకుంటున్నామో ఈ తీగల యొక్క పొడవు మధ్య వైశాల్యం కూడా సమానంగా ఉండాలి. దీంట్లో మార్పు ఉండకూడదు. ఇప్పుడు మనం ఈ పీక్యుల మధ్య రకరకాలుగా ఉంచి స్విచ్ ఆన్ చేసి ఈ వలయంలో ఈ విద్యుత్ ప్రవాహాన్ని అమ్మీటర్ సహాయంతో కొలిచి నోట్బుక్లో రాసుకుంటాం. ఇప్పుడు ఈ ప్రతి సందర్భంలో మనం విద్యుత్ ప్రవాహాన్ని కొలిచినప్పుడు మనం ఏం గమనిస్తామంటే ఈ పొటెన్షియల్ భేదం స్థిరంగా ఉంది ఇప్పుడు. కానీ ఈ విద్యుత్ ప్రవాహం విలువ అనేది వివిధ లోహపు తీగలకు రకరకాలుగా ఉంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే వాహక నిరోధం అనేది ఆ వాహకం యొక్క పదార్థ స్వభావంపై కూడా ఆధారపడి ఉంటుంది అని చెప్తాం. పెరుగుతుందా తగ్గదా మనం ఇక్కడ చెప్పలేం, ఎందుకంటే ఒక్కొక్క లోహానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇక మూడవ కారకం వాహకం యొక్క పొడవు. మరి పొడవు ఏ విధంగా ఆధారపడి ఉంటుంది అని తెలుసుకోవడానికి మనం ఇప్పుడేం చేస్తున్నామంటే మధ్యఛేద వైశాల్యంలో మార్పు చేయట్లేదు.
కాకపోతే పొడవుల్ని చేంజ్ చేసుకుంటూ మనం కృత్యాన్ని నిర్వహిస్తాం. వివిధ పొడవులు గల కొన్ని ఇనుప చువ్వలన్నీ తీసుకుంటాం, తీగలాంటివి అనమాట. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇందాక వలయంలోనే పీక్యూల మధ్య కలుపుతాం. అయితే ఇక్కడ కూడా మనం అమ్మీటర్ సహాయంతో విద్యుత్ ఎంత ఉంది అనేది ప్రతి సందర్భంలో కొలిచి నోట్బుక్లో రాసుకుంటాం. ఇప్పుడు మనం ఏం తేడా గమనిస్తామంటే ఈ ఇనుప చువ్వ పొడవు పెరుగుతున్న కొలది వలయంలో ప్రవహించే విద్యుత్ విలువ తగ్గుతుంది. అంటే మనకి ఇక్కడ పొటెన్షియల్ భేదం స్థిరంగా ఉంది, కానీ చువ్వ పొడవు పెరిగితే నిరోధం అనేది పెరుగుతోంది అని మనం చెప్పొచ్చు. అంటే ఇక్కడ మనకి ఏదైతే వాహక నిరోధం R ఉందో అది దాని పొడవు Lకు అనులోమానుపాతంలో ఉంది. అనులోమానుపాతం అంటే ఏంటి? R పెరుగుతుంది, L పెరుగుతుంది అంటే R కూడా పెరుగుతుంది అని అర్థం. కాబట్టి R ప్రపోర్షనల్ టు L అని రాసుకుంటాం. మరి ఆ తీగ యొక్క మందం కూడా మనకి ప్రభావం చూపుతుందా? ఇది చేయడానికి మళ్ళీ మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఒకే పొడవు ఉన్న ఇనుప చువ్వలు తీసుకుంటాం, కానీ వీటి యొక్క మందము అంటే మధ్య ఛేద వైశాల్యం రకరకాలుగా తీసుకుంటాం. అంటే ఒకటి సన్నది, ఒకటి లావుది, కాస్త లావుది, అట్లా తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మళ్ళీ పీక్యూల మధ్య వలయంలో ఉంచి విద్యుత్ ప్రవాహాన్ని కొలిచి నమోదు చేస్తాం. ఇక్కడ మనం ఏం తేడా గమనిస్తామంటే మనకి ఇక్కడ మధ్య ఛేద వైశాల్యం పెరుగుతున్న కొలది దాని నిరోధం తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఇది పెరుగుతున్న కొద్దీ తగ్గుతుంది, అంటే విలోమానుపాతంలో ఉంది. కాబట్టి R is proportional 1/A అని రాస్తాం. ఇక్కడ A అంటే ఏరియా. సో మనకి ఇక్కడ రెండు సమీకరణాలు వచ్చాయి. ఒకటోది R is proportional to L అన్నాం, మొదటి సందర్భంలో R is proportional to L అన్నాం, రెండో సందర్భంలో R is proportional to 1/A అన్నాం. సో ఇక్కడ మనం ఈ రెండింటిని కలిపి రాస్తే మనము R is proportional to L/A అని రాయొచ్చు. సో ఈ ప్రపోర్షనల్ అనే గుర్తు తీసేసి మనము అనుపాత స్థిరాంకాన్ని ఇక్కడ ఉంచుతాం. ఇది రో, ఇక్కడ R is equal to రో L/A. ఏదైతే ఇక్కడ రో ఉందో ఇది విశిష్ట నిరోధము లేదా నిరోధకత అని అంటాం. అంటే మనకి ఇక్కడ ఒక సూత్రం వచ్చింది చూడండి, ఇది ఆ సూత్రం. ఇక్కడ మనకి విశిష్ట నిరోధం అనేది తెలిసింది. ఓకే, మరి ఈ విశిష్ట నిరోధం అనేది ఏమిటి అంటే ఇది ఉష్ణోగ్రత పదార్థ స్వభావంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. కానీ నిరోధం యొక్క ఉష్ణోగ్రత అనేది పదార్థ స్వభావంతో పాటు జ్యామితీయ కారకాలైన పొడవు, మధ్య ఛేద వైశాల్యంపై కూడా ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ నిరోధం వేరు, విశిష్ట నిరోధం వేరు. ఈ విశిష్ట నిరోధానికి మనం ఇక్కడ తీసుకున్నాం, మనకి సూత్రం ఏమొచ్చింది అంటే చూడండి, ఇక్కడ మనకి R is equal to రో L/A అని వచ్చింది. మనకి ఇక్కడ రో కావాలి కాబట్టి ఈ రోని ఇక్కడే ఉంచి L/Aని ఎడమ వైపుకు తీసుకెళ్తే అప్పుడు ఏమవుతుంది, R into A/L అవుతుంది. అవునా? ఇది మనకి విశిష్ట నిరోధానికి సూత్రము. దీని యొక్క SI ప్రమాణం ఓం మీటర్ అని రాస్తాం, ఓం మీటర్. మరి ఈ విశిష్ట నిరోధం యొక్క విలోమాన్ని మనము వాహకత్వం అంటే కండక్టివిటీ అని అంటాం. మరి ఈ విశిష్ట నిరోధం ఏం తెలుపుతుంది అంటే వాటి వాహకత్వాన్ని తెలుపుతుంది. విశిష్ట నిరోధం తక్కువగా ఉంది అంటే ఆ లోహాలు అనేవి మంచి వాహకాలుగా పనిచేస్తాయి. అందుకే మనము రాగి వంటి లోహాలని విద్యుత్ తీగల తయారీకి ఉపయోగిస్తాం. సాధారణంగా విద్యుత్ బల్బులో వాడే ఫిలమెంట్ని టంగ్స్టన్తో చేస్తారు. ఎందుకు కారణం ఏమిటి అంటే టంగ్స్టన్ యొక్క విశిష్ట నిరోధము ద్రవీభవన స్థానం విలువలు చాలా ఎక్కువ కాబట్టి, అంటే ఇది తొందరగా మెల్ట్ అవ్వదు కాబట్టి వేడెక్కిన బల్బులో పాడవకుండా ఉంటుంది కాబట్టి టంగ్స్టన్ని వాడతాం. దీని యొక్క ద్రవీభవన స్థానం చూడండి 3422 డిగ్రీ సెల్సియస్ అనమాట, అందుకని దీన్ని వాడతాం. మరి ఈ విద్యుత్ బంధకాల విశిష్ట నిరోధం విలువలు అత్యధికంగా ఉంటే అది 10⁻14 నుండి 10⁻16 ఓం మీటర్ వరకు ఉంటాయి. ఓకే, ఇది విశిష్ట నిరోధం గురించి. ఇక్కడ మనం చూడండి, ఈ పాఠంలో మనం ఏం చెప్పుకున్నాం, నిరోధం ఆధారపడే అంశాలు ఉష్ణోగ్రత, పదార్థం యొక్క స్వభావము, పొడవు, ఇంకా మధ్య ఛేద వైశాల్యం అని చెప్పుకున్నాం. దాని నుంచి మనకి విశిష్ట నిరోధము అనే అంశం కూడా వచ్చింది. మరి ఈ విశిష్ట నిరోధం విలువలు చూడండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఇక్కడ మనం నికెల్
నిక్రోమ్ అంటున్నాం. నిక్రోమ్ అంటే నికెల్, క్రోమియం మరియు ఇనుము కలిపి తయారు చేసి దాన్ని నిక్రోమ్ అంటారు. మాంగనీస్ చూడండి, రాగి 12%, మాంగనీసు 2% ఆఫ్ నికెల్. ఇటువంటి మిశ్రమ లోహాల విశిష్ట నిరోధం విలువలు ఈ లోహాల విశిష్ట నిరోధానికి 30 నుంచి 100 రెట్లు ఉంటాయి. కాబట్టి వీటిని మనం సాధారణంగా ఇస్త్రీ పెట్టే, రొట్టెల్ని వేడి చేసే పరికరం వంటి విద్యుత్ ఉపకరణాల్లో హీటింగ్ ఎలిమెంట్స్గా అంటే తాపన పరికరాలుగా ఉపయోగిస్తాం. చూడండి, మనకి ఇస్త్రీ పెట్టెలో అది వేడెక్కాలి అంటే మనం ఏం చేస్తాం, ఈ విశిష్ట నిరోధం తక్కువగా ఉండే లోహాలను అక్కడ తీసుకుంటున్నాం. ఇక్కడ మనకి ఇంకా మిశ్రమ లోహాలు గల ఇంకో ప్రత్యేకత ఏంటంటే వాటి నిరోధం విలువ ఉష్ణోగ్రతకు అనుగుణంగా అతి స్వల్పంగా మాత్రమే మారుతుంది. అంతేకాకుండా ఇవి సులభంగా కూడా తుప్పుపట్టవు. కాబట్టి వీటిని ఈ మిశ్రమ లోహాలని మనం ఇస్త్రీ పెట్టే, కుక్కర్ వంటి పరికరాల్లో వాడతాం. మరిక మనకి ఏవైతే సిలికాన్, జర్మేనియం ఉన్నాయో చూడండి, జర్మేనియం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సిలికాన్, జర్మేనియం ఏవైతే ఉన్నాయో వీటి పదార్థాల విశిష్ట నిరోధము లోహాల విశిష్ట నిరోధానికి 10⁵5 నుంచి 10⁻10 రెట్లు ఉంటుంది. వీటి విశిష్ట నిరోధం బంధకాల విశిష్ట నిరోధంతో పోలిస్తే 10⁻15 నుండి 10⁻16 వంతు ఉంటుంది. అందుకే ఇటువంటి పదార్థాలను మనం అర్ధవాహకాలు అంటాం. ఈ అర్ధవాహకాలతో అంటే సిలికాన్, జర్మేనియం వంటి వాటితో మనము డయోడ్లు, ట్రాన్సిస్టర్లు, ఇంటిగ్రేటెడ్ చిప్స్, ఐసీలను తయారు చేసి వీటిని కంప్యూటర్లో వాడతాం. మనం ఐసీలను కంప్యూటరు, టీవీ, సెల్ ఫోన్ వంటి విద్యుత్ పరికరాల్లో, ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉపయోగిస్తాం. కాబట్టి ఈ విశిష్ట నిరోధం విలువలు చూడండి, మనకి ఇక్కడ ఇచ్చారు. ఓం మీటర్లలో వెండి మొదటి స్థానంలో, మనకి ఇక్కడ వెండి అతి తక్కువ విశిష్ట నిరోధం. అంటే దీని నుంచి విద్యుత్ బాగా ప్రవహిస్తుంది అనమాట. అంటే ఇది మంచి వాహకము అని అర్థం. దాని తర్వాత మంచి వాహకం రాగి, బంగారము, అల్యూమినియం, తర్వాత కాల్షియం, టంగ్స్టన్, జింక్, నికెల్, ఇనుము, సీసం, నిక్రోమ్, కార్బన్ అంటే ఇక్కడ గ్రాఫైట్, జర్మేనియం, నీరు. ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చే కొద్దీ పెరుగుతూ ఉన్నాయి, విశిష్ట నిరోధం విలువలు పెరుగుతున్నాయి. విశిష్ట నిరోధం విలువలు పెరుగుతూ ఉన్నాయంటే దాని నుంచి విద్యుత్తు అంత ఈజీగా ప్రవహించదు, ప్రసారం కాదు అని అర్థం. చూడండి, పొడి చొక్క యొక్క విశిష్ట నిరోధం విలువ చాలా ఎక్కువ ఉంది. అంటే దీని నుంచి అందుకే విద్యుత్ ప్రవహించదు. ఓకే, ఇది మన లెసన్. మీకు చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను. నౌ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, the factors affecting the resistance of a material is first one is temperature. So how to know that is temperature is a factor affecting the resistance of a material is how to do this activity. First of all, measure the resistance of a bulb when it is in open circuit using a multimeter. So how to measure the resistance? See here, to measure the resistance of bulb, set the multimeter as ohm meter and place the multimeter knob at 20 kilo ohm. Now place the leads of multimeter on the terminals of the bulb. The meter will show one of the following, that is 0 or 1 are actual resistance of the bulb. If the multimeter shows you 0, first of all 1, if multimeter reads is 1, or display OL it's overloaded, you will need to try a higher mode such as 200 kilo ohms or 2 mega ohms. If the multimeter reading is 0 or nearly 0, then you need to lower mode to 2 kilo ohms to 200 ohms. So now note the value of resistance of the bulb in your notebook. After that, connect a circuit like this, a battery to bulb to key, and key to again battery. Now keep the bulb in the circuit and switch on the key. After some time, take this bulb and take the reading of resistance of the bulb again. So now you will notice the value of resistance of the bulb in the second instant is more than the resistance of the bulb in open circuit. So
why, what is the reason for increasing of the resistance in the bulb when current flows through it? So you will notice that the bulb gets heated. The increase in temperature of the filament in the bulb responsible for the increase of resistance. So when heat is when temperature is increasing, resistance also increasing. So thus from this activity we observe that the value of resistance of a conductor depends on the temperature for constant potential difference between the ends of the conductor. Now second factor, nature of material. So to check this, we have to collect metal rods of the same length and same cross sectional area like copper, aluminum, iron, etc. And now we have to take this circuit, this empty space between P and Q. We have to place first of all copper and take the reading in ammeter, the current flow. After that you have to take the iron and take the reading of ammeter, and next you have to take the aluminum. Like this you have to take the different metals here in this empty space, and you have to take the readings in ammeter. So now if you check the ammeter readings, that will be difference, because the value of current are different for different metal rods for a constant potential difference. So from this activity we concluded that the resistance of conductor depends on the material of the conductor. So this is the second factor, that is nature of material. Next, third one, we have to take the length. So how to conduct this activity? We have to take the iron spokes of different lengths but with same cross sectional area. So again take the circuit between P and Q. You have to take the different lengths of iron spokes. For example, first one 10 centimeters, after that 15 centimeters, after that 20 centimeters, like this. So now note the ammeter values again in your notebook. From this activity, when we take the measurements of ammeter, the current decreases with the increase of length of the spoke. So from this activity we concluded that the resistance R of conductor is directly proportional to its length L for a constant potential difference. So that is R is proportional to L. What is L here? L is length of the conductor. So this is the third factor that is affecting the resistance power of the conductor. Next one, cross section area or area A. So now we have to collect the iron rods with equal lengths but different cross section area or different thickness. First of all we have to take very thin wire and thick wire and most thick wire, like that. So now again take the rods between P and Q and note the values of current with the ammeter readings. So now you can observe that the resistance of rod decreases with the increase of cross section area of the rod. So it is inversely proportional. So R is inversely proportional to A. So from this we have two equations. First one, R is proportional to L. Second one, R is inversely proportional to A. If you write these two with one equation, we get that R is proportional to L by A. So if you take a constant, here we have to take the rho as constant L by A. So this is rho. This rho is proportionally constant and we call it specific resistance or resistivity. So what is rho here? This is specific resistance or resistivity. So this specific resistance depends upon temperature and nature of material, but resistance depends upon the nature of material, temperature and geometrical factors like length and cross sectional. So this is the difference between specific resistance and resistance. So if you take this R equal to rho L by A, we have to take this L by A to left side. We can R into A by L equal to rho. So this is the formula for specific resistance.
Okay, so what is the unit of specific resistance? The SI unit of resistivity or specific resistance is ohm meter. So the reciprocal of resistivity is called conductivity. This is a symbol of conductivity. So the values of resistivity of material determine their conductivity. So metals with low resistivity behave as good conductors. So metals such as copper using as the making the electric wires, and the filament of an electric bulb is usually made of tungsten because of its higher resistivity values and melting point. So this is higher melting point of tungsten, that is 3422 degrees Celsius. So the values of resistivity of insulators are very high. Alloy means the mixture of metals, that is like nichrome. Nichrome is mixture of nickel, chromium and iron. And manganese is the mixture of copper, manganese and nickel. So these have the larger values of resistivity than those of metals. So this makes them suitable for use in the heating elements like electric irons, toasters and electric cookers, like this. So we use these alloys in the iron boxes, toasters, cookers and etc. So this resistance varies very little with temperature and do not oxidize easily. That's why we using these alloys in the these electronic devices. So the resistivity of materials such as silicon and germanium, you can see here silicon is more resistance power. These are called semiconductors. So these semiconductors used to make diodes, transistors and integrated circuits, ICs. So these ICs are used in the all sorts of electronic devices including computers, TV, mobile phones, etc. So these values are very useful to us. So if you observe the wood, this is wet wood, not dry wood. This is has many higher values resistivity. That's why this is very bad conductor or poor conductor. Glass also, rubber, air. So in first place in this resistivity, so very low resistivity, that is silver, so it is a good conductor. Copper, it is a good conductor, that's why it has very low resistivity. And aluminum, tungsten, so this tungsten has higher resistivity, that's why using this as filament in the bulbs. And zinc, nickel, iron. Okay, so these are the resistivity values of some various materials. These are in the ohm meters at 20 degrees Celsius. Okay, so these are very useful in our daily life to know what is resistivity or specific resistance. Okay, so this is our lesson. In this, the very important questions are there. So question is what are the factors affecting the resistance of material? So first one, we know the temperature, second one nature of material, and third one length, and fourth one area. So these activities also important in question. They frequently asking about these activities. So temperature activity, this is the temperature activity. And next one, this is to know, this is nature of material. And next one, length and area. So these activities are very important for exam purpose. So write these ones in your notebooks. And next one and last one, that is specific resistance. So what is a specific resistance?
and formula and units, ohm meter. Next one, so uses of in daily life. So first one here we talk about copper, tungsten, and alloys, nichrome, manganese. These are using in the iron boxes. Electric iron, this is electric iron, toasters. Okay, so these are the important questions in this lesson. So keep watching and subscribe the channel for more videos.